బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులు ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులు ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మున్సిపల్ ఎన్నికలకి మనకి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు, పోలింగ్ స్టేషన్స్ 58, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 113, టోటల్ ఓటర్లు 40,000. సో అందరు ఓటర్లకి విజ్ఞప్తి ఏదంటే ఈరోజు వచ్చి మీరందరూ మీకు ఆల్రెడీ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి 5 గంటల లోపు మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఓటు హక్కు అనేది మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మన హక్కు కాబట్టి మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన వేములవాడ